ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటికే సమయం మించిపోతోంది. నోటిఫికేషన్ రేపో మాపో వచ్చేస్తుంది. 13వ తేదీలోపు ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అనుకున్న టైంలో బీజేపీ ఇంకా ఎటు తేల్చలేదు. పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళాలా, సింగిల్గా వెళ్ళాలనేది ఏదో ఒకటి తేల్చేస్తే తమ ప్రచారాలు తాము చేసుకుంటాం. ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడిన తర్వాత ఇక అఫిడవిట్ దాఖలు చేయడాలు, నామినేషన్లు వేయడాలు ఈ హడావుల్లోనే ఉంటారు. నామినేషన్ల స్వీకరణ, మళ్ళీ తిరస్కరణ ఈ హడావుల్లోనే ఉంటారు. ఇక ప్రచారం చేయడానికి కూడా పెద్దగా సమయం ఉండదు అనేది. కానీ ఇంకా ఎందుకు ఈ తాత్సారం, ఎన్నాళ్ళు జాప్యం అనేది? పొత్తు ఉన్నా లేకపోయినా తమకు సంబంధం లేదు. అభ్యర్థులు ఎంపిక విషయంలో ఆ కసరత్తు కూడా దాదాపుగా పూర్తయిపోయింది 175 నియోజకవర్గాలకు సంబంధించి. కాకపోతే ఫైనల్ చేసేస్తే కేంద్రం అధిష్టానం ఆ అభ్యర్థుల లిస్టు ప్రకటించేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతారు. కానీ పొత్తు ఉందో లేదో తేలకపోవడం వల్లే వాళ్ళలో కూడా ఒక అయోమయం, నియోజకవర్గాల్లో పర్యటన కూడా చేయలేకపోతున్నారు. ఎన్ని గెలుస్తారు ఏంటనే సెకండరీ, ఎంత ఓటు శాతం వస్తుందనే తర్వాత విషయం. కాకపోతే ఒక జాతీయ పార్టీగా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరూ నమ్ముతున్న నేపథ్యంలో ఎందుకు ఈ టెన్షన్, ఎన్నాళ్ళు ఈ జాప్యం అనేది త్వరగా తేల్చేయండి మహాప్రభు అంటూ వాళ్ళే కోరుతున్నారు.